నమస్తే. పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం నిర్వహించే 23వ జాతీయ స్థాయి ఆహ్వాన నాటక పోటీలకు ఇక్కడికి విచ్చేసిన కళాకారులకు, కళా అభిమానులకు, అతిథులకు మరియు వేదిక కుటుంబ సభ్యులకు అందరికీ కళాభివందనాలు. మరి ముఖ్యంగా ఓ మంచి కార్యక్రమాన్ని అందరికీ తెలియజేస్తూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న నిర్వాహకులకు ప్రోత్సాహాన్ని అందజేస్తున్న పత్రికా విలేకరి సోదరులకు, సోషల్ మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇరవై 23 సంవత్సరాలుగా దేదీప్యమానంగా పరిషత్ నిర్వహించడానికి ప్రధాన కారణం కళానిలయ పోషకుల సహాయ సహకారాలు. వారు లేకపోతే పరిషత్ నిర్వహణ అసాధ్యం. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం నిర్వహించుకుంటున్న పుచ్చలపల్లి సుందరయ్య పురస్కార వేడుకలకు విచ్చేసిన పురస్కార గ్రహీత పెద్దలు శ్రీ ఉప్పలూరి సుబ్రాయ శర్మ గారికి మరియు సత్కార గ్రహీత పెద్దలు గుమ్మడి గోపాలకృష్ణ గారికి మరియు ఆత్మీయులు పెద్దలు శ్రీ గోపరాజు రమణన్న గారికి మరియు విశిష్ట అతిథి శ్రీ ఎంవిఎస్ శర్మ గారికి మరియు అతిథులు అందరికీ పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. సభకు అధ్యక్షత వహించవలసిందిగా పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం అధ్యక్షులు మరియు వేదిక అధ్యక్షులు శ్రీ ముత్తవరపు సురేష్ బాబు గారిని కోరుతున్నాము. ముఖ్య అతిథి చైర్మన్ ఆంధ్రప్రదేశ్ తెలుగు నాటక అకాడమీ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారికి స్వాగతం. పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం పురస్కార గ్రహీత రేడియో రంగస్థల టీవీ సినీ నటులు, దర్శకులు, నిర్మాత శ్రీ ఉప్పలూరి సుబ్రాయ శర్మ గారికి స్వాగతం. విశిష్ట అతిథి శాసన మండలి మాజీ సభ్యులు, సంపాదకులు, ప్రజాశక్తి బుక్ హౌస్ ఎంవిఎస్ శర్మ గారికి స్వాగతం. ఆత్మీయులు, కళాబంధు, రంగస్థల టీవీ సినీ నటులు శ్రీ గోపరాజు రమణ గారికి స్వాగతం. ఆత్మీయ అతిథులు సినీ దర్శకులు శ్రీ సి ఉమామహేశ్వరరావు గారికి స్వాగతం. నటులు, రచయిత, దర్శకులు శ్రీ జరుగుల రామారావు గారికి స్వాగతం.
ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు శ్రీ గూదే పాండురంగారావు గారికి స్వాగతం. మాజీ జిల్లా కార్యదర్శి ప్రజానాట్య మండలి శ్రీ నూతలపాటి కాళిదాసు గారికి స్వాగతం. హెచ్ఓడి థియేటర్ ఆర్ట్స్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం శ్రీ ఎల్వి నాగభూషణ్ రావు గారికి స్వాగతం. అధ్యక్షులు లావ వెంకటేశ్వరరావు గారు అండ్ కల్లూరు నాగేశ్వరరావు గారు కళా పరిషత్ వరగాణి శ్రీ పోపూర్ నాగేశ్వరరావు గారికి స్వాగతం. సభను ప్రారంభించవలసిందిగా శ్రీ ముత్తవరపు సురేష్ బాబు గారిని కోరుతున్నాం. అమ్మయ్య గట్టెక్కిచ్చింది ఎలా కొలా. నేను భయపడ్డాను ఎక్కడ నట్టేస్తూ అని, కానీ చూసి బాగానే చదివింది. అందరికీ ధన్యవాదాలు. మా కళా పరిషత్ నిర్వహణలో ఎంతో కాలంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ వస్తున్న మీ అందరికీ మొట్టమొదటిసారిగా మా పుచ్చలపల్లి సుందరి కళానిలయం తరపున కళాభినందన తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ దీనిలో నిష్ఠాతులైనటువంటి వాళ్ళే, ఎవరు తక్కువ కాదు. ప్రధానంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చైర్మన్ ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ గుమ్మడి గోపాలకృష్ణన్న, ఆయన అడగగానే వెంటనే తమ్ముడు డెఫినెట్గా నేను వస్తాను అంటూ మనం ఈ కార్యక్రమానికి వచ్చారు. ఆయన గొప్పతనం ఏంటంటే పౌరాణికాలలోనే ఒక కొత్త వరవడిని సృష్టించి సాంస్కృతిక భాషను తెలుగు భాషగా మరల్చి నాటకాన్ని తనదైన శైలిలో జనానికి అర్థమయ్యే విధంగా హావభావాలతో రక్తింపచేసి పౌరాణిక నాటకాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి గుమ్మడి గోపాలకృష్ణ అన్న. ఆయన నటన హావభావాలు అన్న నందమూరి తారక రామారావు గారితో సరి సమానంగా ఉండకపోయినా అంత బాగా ఉంటుందన్న. నిజంగా గ్రేట్ అన్న, నువ్వు చాలా గ్రేట్. ఆయన శ్రీనాథుని నటిస్తే దాదాపుగా 100 ప్రదర్శనలు ఇస్తే ప్రతి ప్రదర్శన అద్భుతమే. ఎక్కడో చోట ఒక నాటకలో ఒక్క చోటన్నా ప్రదర్శన తక్కువగా వచ్చే అవకాశం ఉంది, కానీ 100కు 100 ప్రదర్శనలు ఎంతో చక్కగా ఆడి ప్రేక్షకులు మెప్పు పొందిన గొప్ప వ్యక్తి. ఆ ఒక్కటే కాదు, తన వంతుగా కళారంగానికి ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తూ తెలుగు నాటక రంగ అకాడమీ చైర్మన్గా 2వసారి ఎమ్మెకై
ఎంతోమంది కళాకారులు దర్శకులను తయారు చేస్తూ మన తెలుగు భాష సంస్కృతిని ప్రపంచంలోనే దశ దిశలా వ్యాప్తింపచేస్తూ ఎంతోమంది కళాకారులను అమెరికా తీసుకెళ్ళి మరొక ఎన్నో దేశాలకు తీసుకెళ్ళి మన యొక్క తెలుగుదనాన్ని చాటి చెప్పిన ఘనత, తెలుగు నాటక రంగాన్ని చెప్పిన ఘనత ఆయనకే సొంతం. దట్ ఈస్ గుమ్మడి గోపాలకృష్ణ అన్న. ఆయన ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య సత్కారం అందుకోబోతున్నారు. అది మా అదృష్టంగా మేము భావిస్తూ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకొక గొప్ప వ్యక్తి, నాకు ఇష్టమైన నటులు, తొలి తెలుగు దూరదర్శన్లో మొట్టమొదటి నాటికలో మొట్టమొదటి పాత్ర ధరించినటువంటి ఘనత సాధించినటువంటి వ్యక్తి సుబ్బరాయ శర్మ అన్నగారు. సప్తగిరిలోనే కాదు, రేడియో రంగంలో కూడా 40 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యాన్ని వహించినటువంటి నటునిగా ఆయన గుర్తింపు పొందారు. అంతేకాదు, తన 13వ ఏటనే నాటక రంగంలో అరంగేట్రం చేసి తను 30 సంవత్సరాల వయసులో 80 సంవత్సరాల పాత్ర ధరించి ప్రపంచాన్ని మెప్పొందించినటువంటి ఘనత ఆయనది. అంత గొప్ప కళాకారుడు ఆయన. ఒకటా రెండా, వందలాది సినిమాలు, వందలాది టీవీ సీరియల్స్, ఆయన సహజ నటనతోటి లక్షలాది మంది అభిమానులను పొందటమే కాకుండా ఎన్నో దర్శకత్వాలు వహించి రచనలు రచించి ఎంతోమంది శిష్యులను తయారు చేసి కళారంగానికి అప్పజెప్పినటువంటి గొప్ప వ్యక్తి సుబ్బరాయ శర్మన్న. అలాంటి సుబ్బరాయ శర్మన్నకి ఈరోజు పుచ్చలపల్లి సుందరి గారి పురస్కారం అందుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనకు కూడా ప్రత్యేక కళాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రజాశక్తి బుక్ హౌస్ సంపాదకులు, మాజీ శాసనసభ్యులు ఎంవిఎస్ శర్మ గారు, ఆయన ఎంత టైంకి ప్రాధాన్యత ఇస్తారంటే, ఆయన వస్తున్నారంటే నాకు భయం వేసింది. అందుకే 7:15కి స్టార్ట్ చేశాము. పావు గంట ఆలస్యమైనందుకు నేను సారీ చెప్పాను. ఆయన దృష్టిలో పెట్టుకునే సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. ఈ సభ కూడా మేము గంట కాలం అనుకున్నాము. ఆ 15 నిమిషాలు వెనక నెడుతూ వస్తుంది. సో 9:15 కల్లా ఈ పురస్కారాల సభ కార్యక్రమం అయిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సభ కూడా నిర్వహిస్తూ వస్తాం. అదేవిధంగా సి ఉమామహేశ్వరరావు గారు సినీ దర్శకులు. అంకురం సినిమా మనందరికీ తెలుసు. ఒక అంకురమే కాదు, తెలుగు చలనచిత్రంలోనే ఒక గొప్ప మార్పు, సినిమా అంటే ఇది, ఇలా ఉండాలి అని చాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి సి ఉమామహేశ్వరరావు గారు. ఎంత గొప్ప సంస్కారి అంటే ఆయన. నేను అడగకుండానే తమ్ముడు నేను వస్తున్నా అని ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి అడిగారు. అన్న చాలా థ్యాంక్ యూ అన్న, మీరు గతంలో వచ్చినారు, ఇప్పుడు వస్తానంటే మా అదృష్టం అన్నది, మీరు తప్పకుండా రావాలి అన్న అని ఆయన్ని పిలిచాను. ఆయన మమ్మల్ని గౌరవించి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక చిచ్చర పిడుగు నవ్వట్లేదే, మా చిచ్చర పిడుగు నవ్వట్లా, తలకాయ ఉంచారు. రమణన్న నిన్నే. ఎంత గొప్ప మనిషి అంటే ఆయన. 90స్లో మేము ముఠామేస్త్రి సినిమాలో సెలెక్ట్ అయినప్పుడు ఆయన కూడా హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి మేము హైదరాబాద్లో కలిసి వేషాల కోసం నేను ఆయన కలిసి తిరిగిన సంఘటనలు ఎన్ని ఉన్నాయో నాకు ఆయనకే తెలుసు. ఎంత కష్టపడ్డాము, మేము ఏం మాట్లాడుకున్నాము ఆయన మనస్సాక్షికి నా మనస్సాక్షికే తెలుసు. నేను ఒక పక్క, ఆయన ఒక పక్క. తమ్ముడు ఏంటి మనకి కష్టాలు అన్న, కష్టాలు లేని మనిషి జీవితం ఏముంటుందన్నా, మనకి కష్టాలే ఇష్టం, కష్టాలతోనే ముందుకు నడుద్దాం, చూస్తుండన్నా నేను కొడతాను మీరు కొడతారు గోల్ అని అనుకునేవాళ్ళం అప్పుడు.
నేను అది మానేసి వ్యాపార రంగంలోకి వెళ్ళాను. కానీ ఆయన అదే నటనలో ఉండి ఈరోజు ఎంత గొప్ప నటుడయ్యాడో మీ అందరికీ తెలుసు. ఆయనకి 20 సంవత్సరాలకు బ్రేక్ వచ్చింది. 20 సంవత్సరాలు ఎదురు చూశాడు, నేనున్నాను అని. ఇప్పుడు తెలుగు సినిమా రంగం మీరున్నారు అని గుర్తించి ఆయన డేట్స్ కోసం ఎదురు చూస్తుండే స్థాయి ఆయనకు వచ్చింది. దట్ ఈజ్ రమణన్న. ఈరోజు రమణన్న లేని సినిమా లేదు. యాక్చువల్గా ఆయనకి నేను సత్కారం చేయాల్సింది ఇదే స్టేజ్ మీద. ఆయన అడిగాను, తమ్ముడు ఆయన పాపం షూటింగ్ బిజీ, అస్సలు డేట్స్ ఒక్క డేట్ కూడా లేదు ఆయనకి. కానీ రాత్రి నాకు 11 గంటలకు ఫోన్ చేశారు ఆయన. తమ్ముడు నేను వస్తున్నా అన్నారు. నిజమా అన్న? నేను నీకోసం రావట్లా, మా గురువు గారు సుబ్బరాయ శర్మ గారి కోసం, గుమ్మడి గోపాలకృష్ణ గారి కోసం వస్తున్నాను అన్నారు. అది ఆయన గొప్పతనం. రాత్రి 12 గంటలకు. అంటే శ్రీనాథుడు పాత్ర ధరిస్తే గుమ్మడి గోపాలకృష్ణ అన్న తన సహనటుడిగా నటిస్తూ 75 చోట్ల వాళ్ళిద్దరూ కలిసి ఆ డ్రామాను రాష్ట్రంలో ఆడారు. అంతకుమించి సుబ్బరాయ శర్మ గారి కంటే మా గురువు ఆయన శిష్యుడు నేనని చెప్పి ఆయన ఎంత పెద్ద నటుడైనా సగౌరవంగా చెప్పినటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి రమణన్న. అలాంటి రమణన్న కూడా నాకు ఫోన్ చేసి తమ్ముడు నేను వస్తున్నానని చెప్పడం నాకు గర్వంగా ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఎంతోమంది నటులను తయారు చేస్తూ మన ప్రాంతానికే థియేటర్ ఆర్ట్స్ తేవడంలో ముఖ్య భూమిక పోషించి ఎంతోమందికి దర్శకత్వ బాధ్యతలు వహిస్తూ నటన నేర్పుతూ ఎంతోమందికి డిగ్రీలు అందజేస్తున్నటువంటి తెలుగు డ్రామా థియేటర్ ఆర్ట్స్ నాగార్జున విశ్వవిద్యాలయం హెచ్ఓడి నా మిత్రుడు నాగభూషణం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన కూడా ఎంతో నాటక రంగంలో ముందుకు వెళ్ళటమే కాక మన గుంటూరులో జరిగినటువంటి అంతర్జాతీయ నాటక మహోత్సవాలు భూమికలో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ధన్యవాదాలు అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఎన్టీఆర్ కళా పరిషత్ నిర్వహిస్తూ తను కూడా తన గ్రామానికి రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెస్తూ పాండు రంగారావు గారు, అంతకుమించి ఆయన భార్య శ్రీదేవి గారు, ఆమె కూడా వచ్చి ఉన్నారు ఇక్కడికి. వాళ్ళిద్దరూ ఎంత చక్కగా పరిషత్ నిర్వహిస్తారు అంటే, మేము ఎడ్లపాడులో కూడా అందరికీ మామూలుగా టికెట్ ప్లస్ బుక్ మాత్రమే ఇస్తాము. కానీ ఆవిడ ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి నాటకానికి రండి అంటూ ఇంటింటికి తిరిగి నాటకాన్ని అంత ప్రోత్సహిస్తున్న వ్యక్తి శ్రీదేవి గారు. అలాంటి వ్యక్తులు ఉండబట్టే తెలుగు నాటక రంగం ఇంకా ముందుకెళ్తుందంటలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా పోపు నాగేశ్వరరావు గారు నటన రాకపోయినా, నటన తెలియకపోయినా నాటకం మీద ప్రీతితోటి గత 10 సంవత్సరాలుగా వరగాణిలో నాటకం నిర్వహిస్తూ నాటకం కోసమే బతుకుతూ నాటకం ఎక్కడుంటే అక్కడికి వెళుతూ ఎంతో చక్కగా కళా పరిషత్ నిర్వహిస్తూ మొన్న గుంటూరులో జరిగినటువంటి అంతర్జాతీయ నాటకోత్సవాలకు కూడా తన వంతుగా ఎంతో కష్టపడి పనిచేసి ఈరోజు ఈ నాటకోత్సవాలకు కూడా ఆయన పనిచేసి మధ్యలో హైదరాబాద్ పారిపోయాడు, అది వేరే విషయం. కానీ ఉన్నంతసేపు ఇక్కడ ఉండి ఎంతో చక్కగా మాకు సహకరిస్తున్నటువంటి మిత్రుడు నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మా గురువు గారు జరుగుల రామారావు గారు 73 సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నారు. ఆయన పోరాడడానికి ప్రతిఫలం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కానీ ఆయన పోరాటం మాత్రం మరవలేనిది, మరపురానిది. ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా స్టేజ్ మీద నూతలపాటి కాళిదాస్ గారు, ఆయన కూడా ఆయనకున్నంతలో ఆయనకు చేతనైనంతలో అందరికి సహాయం చేస్తూ తన వృత్తిని అన్నీ మానేసి పార్టీ కోసం నాటకం కోసం బ్రతికినటువంటి వ్యక్తి నూతలపాటి కాళిదాస్ గారు. ఆయన సత్యమణి విజయలక్ష్మి గారు, వారు కూడా ఎంతో సేవ చేశారు. ఈ కళా పరిషత్తులు కూడా వారి పాత్ర కూడా ముఖ్యంగా దీనిలో ఉంది. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ప్రారంభించుకున్నాం. ఎందుకంటే మనకి
9:15 వరకు టైము. అంటే నేనే ఒక పావుగంట తినేసాను, ఇంకొక అరగంట టైం ఉంది. ఈ అరగంటలోనే అతిథులు మాట్లాడాలి, చిరు సత్కారం పురస్కారం జరగాలి. కాబట్టి వీళ్ళని త్వరగా, నేను కూడా ఎక్కువ మాట్లాడలేదు, ఎక్కువ లోతుకి వెళ్ళలేదు, వారి గురించి మాత్రమే చెప్పాను. నేను చెప్పాల్సింది ఏమీ చెప్పటం లేదు. అది ఇంకో రోజు నేను తప్పకుండా చెప్తాను, ఎందుకంటే టైం లేదు. కాబట్టి ముందుగా ఈ కార్యక్రమాన్ని మాట్లాడవలసిందిగా సి ఉమామేశ్వర గారు, ఆయన క్లుప్తంగా, అందరు కూడా క్లుప్తంగా మాట్లాడాలి. ప్రధానోక్త ఇద్దరు ముగ్గురు ఉన్నారు కాబట్టి స్పష్టంగా మాట్లాడి ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. నాకు పుచ్చలపల్లి సుందరయ్య గారి కళావేదిక అనేది కొత్త కాదు. నేను అంతకుముందు ఇక్కడికి చాలాసార్లు వచ్చాను. అంతకుముందు కేరళ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ షాజీ అండ్ కరుణ్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కేరళ గవర్నమెంటు ఎంత గొప్పగా ఆ ఫిల్మ్ని వాటిని ప్రమోట్ చేయడానికి ఆయన అడిగిన వెంటనే 150 crores ఎలాగ లెఫ్ట్ గవర్నమెంట్ ఇచ్చింది అనేది ఆయన చెప్పడం జరిగింది. అలాంటి పద్ధతిలోనే మన గవర్నమెంట్లు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఈ కళావేదిక రూపేణ నేను ఇది చేస్తున్నాను. ఈ మధ్య సురేష్ గారు ఒక గొప్ప ప్రక్రియ చేశారు. అంతర్జాతీయ నాటకాన్ని ఆంధ్రదేశానికి తీసుకొచ్చారు, గుంటూరులో చేశారు అనేది విన్నాను. నేను అది చూడలేదు. అయినప్పటికీ దాని గొప్పతనం, ఆయన ఎంత గొప్పగా సమర్థవంతంగా నిర్వహించారు అనేది తెలిసి నేను చాలా ఆనందించాను. అంటే ఆంధ్రదేశంలో కూడా ఇంత గొప్పగా జరగడం అనేది, అంటే దీనికి ప్రెసిడెంట్స్ లేవు, అంతకుముందు జరిగి ఉండలేదు. అది ఆయన చేయటం అనేది నాకు చాలా ఆనందం ఉంది. హీజ్ వండర్ఫుల్. అంటే ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం కనుక బ్రహ్మాండంగా నాటక రంగానికి, కళారంగానికి ఆయన చాలా అంకితమైన వ్యక్తి. అసలు ఇంకొకటి ఏమిటి అంటే, ఆయన చేసింది అంతర్జాతీయ నాటకాన్ని తీసుకురావటం. ప్రపంచంలో ఏ కళాకారుడైనా ఏదైనా చెప్పవలసింది ఒక్కటే, ఏమిటి అంటే, ఒక గుంటూరులో ఉన్నా, లేకపోతే వాషింగ్టన్లో ఉన్నా, లేకపోతే కెన్యాలో ఉన్నా, ఎక్కడున్నా సరే అందరు మనుషుల యొక్క భావోద్వేగాలు ఒకేలాగా ఉంటాయి. అంతే తప్ప మనుషులు వేరువేరు కాదు. మనుషులందరినీ కలపటానికి ప్రతి కళాకారుడు కృషి చేయవలసిన అవసరం ఉంది అనేది కళారూపం చెప్తుంది. అది నాటకం నిర్ద్వందంగా, నగ్నంగా, ఖచ్చితంగా చెప్తుంది. తర్వాత విషయం ఏమిటి అంటే, మేము ఈ మధ్య మేము దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ అని హైదరాబాదులో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం. దాని ద్వారా తెలంగాణ గవర్నమెంట్ సహకారంతో, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో మేము హైదరాబాద్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పెట్టడం జరిగింది. దానికి 150 వరకు ఇంటర్నేషనల్ ఎంట్రీస్ వచ్చినాయి. అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏమిటి అంటే, ఇవాళ యుద్ధంలో మునిగి ఉన్న ఇరాన్ నుంచి కూడా దాదాపు 88 ఎంట్రీస్ వచ్చినాయి. వచ్చిన వాటిల్లో ముఖ్యంగా ఫస్ట్ ప్రైజు, తర్వాత కొన్ని ప్రైజులు ఎక్కువగా వచ్చింది ఇరాన్కే. మన తెలుగు ఎక్స్ప్రెషన్ అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో లేదు, అది బాగా డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. దానికి ముఖ్యంగా ఎవరైతే సినిమాలు వాటి మీద ఎక్కువ మోజు చూపుతున్నారో వాళ్ళకి తెలుగు సాహిత్యంతోనూ, తెలుగు జీవితంతోనూ, అన్నిటికీ మించి తెలుగు నాటక రంగంతో మంచి పరిచయం ఉండాలి. అది లేకుండా సినిమా గురించి వాళ్ళు ఆలోచించకూడదు. అది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరినీ నేను స్టేజ్ మీద చూడటం జరిగింది. సుబ్బరాయ శర్మ గారిని, గోపాలకృష్ణ గారిని, రమణ గారిని, రామారావు గారు, వీళ్ళందరూ చేసే ప్రయోగాలు చూసి నేను బ్రహ్మాండంగా
వాళ్ళని లైక్ చేయడం జరిగింది. వాళ్ళని ఒకే వేదిక మీద వచ్చిన సురేష్ గారిని ఇంకొకసారి అభినందిస్తున్నాను. తర్వాత ఇక్కడ మిత్రులు శర్మ గారు, ఆయన కాళిదాసు గారు, వీళ్ళు బాగా నాకు మిత్రులు. వీళ్ళు శర్మ గారికి కల్చర్ మీద ఒక బ్రహ్మాండమైన అవగాహన ఉంది. ఆయన ఈ మధ్య బ్రహ్మాండమైన డాక్యుమెంట్స్ అవన్నీ చేశారు. అంతకుముందు ప్రజానాట్య మండలి వాటిని కూడా ఆయన బాధ్యులుగా వ్యవహరించారు. ఇవి కల్చర్ అనేది ఇంపర్సనల్ అవుట్లుక్ అంటాడు బెర్ట్రాండ్ రస్సెల్. అది మనకి ఏ విధమైన అవరోధాలు, అడ్డంకులు అదిని కల్పించదు. అందరం ఒక్కటే అని చెప్పేది. అందరం ఒక్కటే, అందరిలో అందరి భావజాలము అనేది ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుని మనల్ని అందరినీ కలిపేది కళారూపమే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇది నిర్వహిస్తున్న ముఖ్యంగా సుందరయ్య కళావేదిక వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. కొంచెం సమయాతీతం వల్ల క్షమించాలి. ఇప్పుడు విశిష్ట అతిథి ఎంవిఎస్ శర్మ గారిని తమ యొక్క సందేశం వినిపించాలని కోరుతున్నాము. అధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, లబ్ధ ప్రతిష్ఠులు, కళాకారులు, ఇక్కడికి హాజరైన పెద్దలు, పిన్నలు అందరికీ నమస్కారాలు. ఉపన్యాసం చెప్పను కానీ ఒక కథ చెప్తాను. చందమామలో నేను చిన్నప్పుడు చదువుకున్న ఒక కథ. రెండు రాజ్యాల మధ్య, పక్కపక్కనే ఉన్న రెండు రాజ్యాల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఆ భీకరమైన యుద్ధంలో రెండు పక్కల చాలామంది సైనికులు చచ్చిపోయారు. యుద్ధం ముగిసేసరికి ఒక రాజు గెలిచాడు, కానీ అప్పటికి చీకటి పడిపోయింది. అందుకని గెలిచిన రాజు తన గుడారానికి వెళ్ళాడు. ఓడిపోయిన రాజు అక్కడ చచ్చిపడి ఉన్నాడు. మర్నాడు ఉదయం ఇంకా ఎవరైనా కొన ఊపిరితో ఉన్నారేమో, లేకపోతే అసలు ఎటువైపు ఎంతమంది పోయారు, లాభం నష్టం లెక్కలేసుకోవడానికి గెలిచిన రాజుగారు యుద్ధభూమికి వెళ్ళాడు. తెల్లారుతూ ఉండగానే యుద్ధభూమిలో వెళ్ళేసరికి ఆయన నిర్ఘాంతపోయాడు. ఒక దగ్గర ఒక మనిషి కూర్చుని ఒక శవాన్ని పీక్కు తింటున్నాడు. తింటుంటే ఈ రాజుకి రోత పుట్టి కత్తి దూసి వాడి దగ్గరికి వెళ్ళాడు. వెళితే వాడు తాపీగా తలెత్తి, నా మీదకి ఎందుకు తగుకొస్తున్నావు, ఇక్కడున్న శవాలన్నీ తాజాగానే ఉన్నాయి, నువ్వు ఇంకో మంచి శవాన్ని ఎంచుకుని తిను అన్నాడు. అంటే నేను ఎవరినో తెలుసా అన్నాడు. నువ్వెవడవో నాకు తెలియదు అన్నాడు ఈ మాంసం తింటున్నవాడు. అసలు నేను యుద్ధంలో గెలిచిన రాజుని, నేనే ఇక్కడ మొత్తం విజేతని అంటాడు. అంటే మా నరమాంసం తింటున్నవాడు అడుగుతాడు, నీకేమైనా బుద్ధి ఉందా, ఆకలేస్తే ఒకళ్ళని చంపుకు తినాలి కానీ ఇన్ని వందల మందిని చంపేవు, ఈ మాంసం కుళ్ళిపోదా, నీకేమైనా బుద్ధి ఉందా, నీకు అసలు రాజు పదవి ఎవడిచ్చాడని అడిగాడు. ఆ రాజు సిగ్గుపడి తలదించుకుని వెళ్ళిపోయాడు. ఇది కథ. ఈ కథ ఎందుకు చెప్పాను అంటే, ఇందాక ఉమామహేశ్వరరావు గారు ఉపన్యాసంలో వచ్చింది యుద్ధం, ఇరాను. అంటే యుద్ధం అనేది మనుషులకు సంబంధించిన విషయం కాదు, అది రాక్షసత్వం ఉన్న వాళ్ళకి మాత్రమే. మనుషులు యుద్ధాలు చేయరు. యుద్ధాలు చేసుకోవడం అంటే అది మనుషులు చేసే పని కాదు. అందులో దాడి, ప్రతిదాడి, రక్షణ, ఆత్మరక్షణ ఇదంతా వేరే. కానీ మనుషుల ప్రాణాలు తీసే యుద్ధాలు అనేవి లేని సమాజం రావాలి అనేదే మనమందరం ఆశించాలి. సుందరయ్య గారు కూడా అటువంటి సమాజం, దాన్నే సమసమాజం అంటారు. దానికోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు, ఒక బాట వేశాడు. ఆ బాటలో నడవడానికి ప్రేరణగా మనం అందరం ప్రయత్నిస్తున్నాం. అది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది. అయితే కళకున్న గొప్ప లక్షణం ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు గాజా అనే ప్రాంతం మీద బాంబుల వర్షం కురిపిస్తున్నది ఇజ్రాయిల్. 10 లక్షల మంది ప్రజలు, ఎక్కడికి పోవడానికి లేదు, వాళ్ళకి రక్షణగా ఎటువంటి సైన్యం లేదు, ప్రభుత్వం లేదు, తిండి కూడా దొరకడం లేదు. అటువంటి గాజాలో ఒక 9 ఏళ్ల పిల్ల ఒక వీలునామా రాసింది.
ఎప్పుడు నా మీద బాంబు పడుతుందో తెలియదు, కాబట్టి నేను చనిపోయిన తర్వాత నా పుస్తకాలు ఫలానా అమ్మాయికి ఇవ్వండి, నేను డ్రాయింగ్ వేసుకున్న సెట్ అది ఉంది, దీన్ని ఇంకొక బాబుకి ఇవ్వండి, నేను ఆడుకునే బంతులు ఉన్నాయి, అది ఫలానా కుర్రాళ్ళకి ఇవ్వండి అని వీలునామా రాసింది. ఒక 9 ఏళ్ల పిల్ల వీలునామా రాసేంత దుర్మార్గమైన పరిస్థితి వాళ్ళు కల్పించారు. కానీ 10 లక్షల మంది ఏ ఆయుధాలు లేకపోయినా ఇంకా తమ మాతృభూమిలోనే నిలబడి ఉన్నారు. వాళ్ళ దగ్గర బాంబులు లేవు, ఆయుధాలు లేవు, ప్రతిఘటన ఉన్నట్టు కనపడదు. కానీ ఇంత పెద్ద ఆయుధాలున్న ఈ ఇజ్రాయిలు వాళ్ళ మిత్రులు అందరూ ఈ 10 లక్షల మందిని అక్కడి నుంచి ఖాళీ చేయించలేకపోతున్నారంటేనే ఈ దానవత్వం కంటే ఈ మానవత్వం ఎంత గొప్పదో, ఎంత బలమైనదో, ఎందుకు గ్యారంటీగా మానవత్వం విజయం సాధిస్తుందో మనకు ఆ వీలునామా ఉదాహరణ మనకు చెప్తుంది. అందుకని అటువంటి మానవత్వం, ఆ విలువలు, వాటిని తిరిగి ప్రతిష్ఠించుకుని వాటితో సమాజాన్ని మరింత అద్భుతంగా, గొప్పగా, పై స్థాయిలో నడిపించడానికి మనం అందరం ఆలోచించాలని, ఇక్కడ ప్రదర్శించే గొప్ప గొప్ప కళారూపాలు, నాటకాలు, ఇక్కడ వ్యక్తమయ్యే ఆలోచనలు అటువంటి ప్రేరణకి తోడ్పడాలని చెప్పి నేను ఆశిస్తూ నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సినీ నటులు రమణ గారు తన సంక్షిప్త ప్రసంగాన్ని వినిపిస్తారు. సభను అలంకరించినటువంటి అధ్యక్షుల వారికి, ఆంధ్ర నాటక అకాడమీ చైర్మన్ శ్రీయుతులు గుమ్మడి గోపాలకృష్ణ గారికి, మా గురువులు పురస్కార గ్రహీత శ్రీయుతులు ఉప్పులూరి సుబ్రాయ శర్మ గారికి, ఎంవిఏ శర్మ గారికి, తదితర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. పుచ్చలపల్లి సుందరయ్య గారు స్వాతంత్ర యోధుడు, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు. వారి యావదాస్తిని ప్రజల కోసం ఖర్చు చేసినటువంటి మహనీయుడు. ఆయన మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు కూడా సైకిల్ మీదనే వెళ్ళినటువంటి సామాన్యమైనటువంటి సామ్యవాది. అటువంటి వారి పేరున గత 23 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ కళా పరిషత్ ఇంకా ఎన్నో శతాధిక వత్సరాలు ఇలాగే జరగాలని మా గురువు గారు లాంటి పెద్దల్ని, గుమ్మడి గోపాలకృష్ణ గారు లాంటి పెద్దల్ని, ఎంతోమందిని సత్కరించుకొని మంచి మంచి కళా విశేషాలని ప్రజలకు తెలియజెప్పాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సోదరుడు అధ్యక్షులైనటువంటి ముత్తవరపు సురేష్ గారికి, మిగతా కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా చక్కగా 2 నిమిషాలు మాట్లాడారు. గురుగారు 2 నిమిషాలే మాట్లాడతారా? మాట్లాడరా? 2. ఇప్పుడు మా అభిమాన నటుడు, అందరి అభిమానాన్ని చేరుకున్నటువంటి నటులు సుబ్రాయ శర్మ గారికి పుచ్చలపల్లి సుందరయ్య పురస్కారాన్ని ఈ సంవత్సరం అందరూ ఏకగ్రీవంగా ఆమోదించి ఆయన అందజేయడం జరుగుతుంది. పుచ్చలపల్లి సుందరయ్య కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించి ఆయన ఘనంగా సత్కరిద్దామని అనుకుంటున్నాం. ఆయన పెద్దలు మా అభిమతాన్ని అంగీకరించి వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు చిన్న సత్కార కార్యక్రమం ప్రారంభం. శాలువా, ఫస్ట్ శాలువా శర్మ గారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు రండి సార్ ప్లీజ్. శాలువా తోటి సత్కరిస్తారు. ఫస్ట్ శాలువా. ఫస్ట్ శాలువా వేసిన దాన్ని అందరూ చెప్పేట్లతోటి మనం అందరం అభిమానంగా మన అభిమానం చాటుకుందాం. అదేవిధంగా గుమ్మడి గోపాలకృష్ణ గారు, అదేవిధంగా
దండ మీరు శర్మ గారు, గుమ్మ గోపాలకృష్ణ గారు, రమణన్న. అదేవిధంగా సుబ్బరాయ శర్మ గారి శిష్యులు రమణన్న కూడా సెలవు సత్కారం చేస్తారు. వేదిక మీదకి కార్యకర్త కమిటీ సభ్యులందరూ రావాలి. రామరాన్న, మాధవరావు, శంకరం బాబు అందరూ కూడా వేదిక మీదకి రండి. కమిటీ తరఫున జరుగు శంకరరావు గారు, ముత్తూరు రామారావు గారు బట్టలు అందజేస్తారు. అదేవిధంగా పూలమాలలో అరుణ్ కుమారి గారు, భార్గవి గారు, శ్రీదేవి గారు స్టేజ్ మీద రండి. వారు కూడా ఒక చిరు బహుమానాన్ని అందజేస్తున్నారు. రండి. నువ్వు ఏమ్మా దండే అమ్మా. శ్రీదేవి గారు పూలు ఏది అదేది గిఫ్ట్ ఏది భార్గవి తన చేతుల మీదుగా ఎన్టీఆర్ సంబంధించి నాణ్యాన్ని బహుకరిస్తారు. అటం అదేవిధంగా పూలతోటి చిన్న సత్కారాన్ని అందరూ అందజేస్తారు. స్టేజ్ మీద ఉన్నవారు పాండురంగారావు గారు, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు, ముత్తూరు పద్మారావు గారు నటులు, ముత్తూరు రామారావు గారు ప్రధాన కార్యదర్శి, పుచ్చలపల్లి సుందరి కళా పరిషత్, రమణ గారు సినీ నటులు, అదేవిధంగా డైరెక్టర్ ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా ఎన్టీఆర్ బలగాని కళా పరిషత్ అధ్యక్షులు పోపు నాగేశ్వరరావు గారు, నాగభూషణం గారు, హెచ్ఓడి విశ్వవిద్యాలయం నాగార్జున విశ్వవిద్యాలయం, నాయుడు గోపి అన్నగారు రావాలి స్టేజ్ మీదకి. అన్నగారు చెరుకూరు సాంబశివరావు గారు, అదేవిధంగా జరుగుల శంకరరావు గారు. ఇప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు అన్న చేతుల మీదుగా, శర్మ గారి చేతుల మీదుగా, రమణన్న చేతుల మీదుగా, రమణన్న రావాలి ఇక్కడ, తన పురస్కార చిత్రపటాన్ని ఆవిష్కరించి అందజేస్తారు.
నటనకు భాష్యం చెప్పిన మనిషి కనపడతల్లా, దూరంగా ఉంది. ఒక 2 లైన్లు చదువుతాను, ఎక్కువ చదవను. నటనకు భాష్యం చెప్పిన మనిషి, రచనకు అక్షరం దిద్దిన మనిషి, దర్శకత్వానికే మెలకువ నేర్పిన మనిషి, రంగస్థలాన్ని తన జన్మస్థలంగా భావించిన మహామనిషి, సహజ నట చక్రవర్తిగా, దర్శకునిగా, నిర్మాతగా ఎన్నెన్నో రూపాలలో కళకే కళ తెచ్చిన మార్తాండుడిగా పేరుగాంచిన మా అన్న ఉప్పలూరు సుబ్బరాయ శర్మన్న, అందుకున్న మా ఈ పుచ్చలపల్లి సుందరయ్య పురస్కార సత్కారం. కెమెరా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు తన పద్యాలతోటి తెలుగు రాష్ట్రాలను గడగడలాడించిన గుమ్మడి అన్నకు చిరు సత్కారం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సుబ్బరాయ శర్మ గారు మా కోరికను మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు పౌరాణిక చిచ్చర పిడుగు మా గుమ్మడన్న కూర్చోన్న గుమ్మడన్నను ఇప్పుడు సుబ్బరాయ శర్మ గారు శాలువా శాల్ శాల్ ఉన్నాం, మీరు నుండు. కళా విపంచి బుజ్జిగారిని కూడా స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాము. ఇప్పుడు భార్గవ్ తన చేతుల మీదుగా అన్నగారికి పెద్దన్న గారి చిరు జ్ఞాపిక దండగుమ్మ. దండగుమ్మ. ఇంకోదండి అన్న నాయుడు అన్న మీరే. బుజ్జి గారు కమిటీ తరఫున జరుగుల శంకరరావు ఇద్దరు కలిసి భార్గవి చేతుల మీదుగా చిన్నన్న గారి పెద్దన్న గారి జ్ఞాపిక దమ్మ. అదేవిధంగా కమిటీ తరఫున చిన్న పూలతోటి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా శ్రీహరన్న పైకి రావాలి స్టేజ్ మీదకి. వెంకటేశ్వర గారు నర్సరావుపేట నుంచి వచ్చినటువంటి మిత్రులు కేకే మస్తా అందరూ రావాలి. రామాంజీ గారు మిత్రులందరూ సాంబశివరావు గారు వా
జ్ఞాపిక ఎవరు? కేకే శర్మ గారి చేతుల మీదుగా ఇప్పుడు కూడా మెమోంటోని ఆవిష్కరిస్తూ రావాలి సార్, మీరే. మామూలుగా చూపించదలుచుకోలేదు. అని పట్టుకోండి అబ్బాయి గారు. థ్యాంక్ యూ. చిన్నగా చదవాలి అంటే ఎక్కువ చదవాలన్నా, 2 లైన్లే. తెలుగు రంగస్థల చరిత్రలో పద్య నాటకాలకు దశ దిశలా వ్యాప్తింపచేసి ప్రత్యేక స్థానం కల్పించడంలో ప్రథమ భూమిక పోషించిన మహనీయుడు, తెలుగు సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుతూ మహానటుల్లో ఒకనిగా కళా రత్న బిరుదు పొంది కళకే కళ తెచ్చిన అన్న గుమ్మడి గోపాలకృష్ణ గారికి వందనం, కళాభివందనం. 5/11/1955లో కృష్ణా జిల్లా మేడూరు గ్రామంలో గుమ్మడి నాంచారయ్య మహాలక్ష్మమ్మ ఆది దంపతులకు జన్మించిన కారణ జన్ముడు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ అన్న. ఆయన జననం కన్న తల్లిదండ్రులకు వరం, తెలుగు నాటక రంగ కళాభిమానులకు గొప్ప వరం. అందుకోయ్యా మా ఈ పుచ్చలపల్లి మరియు వేదిక సత్కార వందన కళాభినందనం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పుచ్చలపల్లి సుందరి పురస్కారం అందుకున్నటువంటి సుబ్బరాయ శరమణ గారు తమ యొక్క తుది పలుకులు, తమ యొక్క సందేశాన్ని మనకు అందజేస్తారు. వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. వేదిక మీదున్న నిష్ణాతులైన కళాకారులందరికీ పేరు పేరున నమస్కారం. ఒక అభినవ కృష్ణుడు, అభినవ శ్రీనాథుడు ఈ రోజున మన నాటక రంగానికి నాయకుడుగా పెద్ద అన్నలాగా ఉన్నవాడు మా గోపాలకృష్ణ. మా తమ్ముడు మా గోపరాజు రమణ. నా మొట్టమొదటిసారి నన్ను ఇంటర్వ్యూ చేసినటువంటి ప్రజాశక్తి పాలకులు శర్మ గారు, ఉమామహేశ్వరరావు సినిమాని సినిమా రంగాన్ని ఒక వైపుకి తిప్పినటువంటి ఉమామహేశ్వరరావు గారు. తర్వాత అన్నిటికంటే భీష్మాచార్యుడు, ఎందరో నటుల్ని తయారు చేసినటువంటి జరుగుల రామారావు గారు. ఇక నువ్వు నేను అని లేకుండా స్నేహం చేసి నిజాయితీగా విమర్శించేటువంటి పోవూరు నాగేశ్వరరావు గారు. అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. పుచ్చలపల్లి సుందరయ్య గారు మచ్చలేని మహానాయకుడు, ఆదర్శవంతమైనటువంటి నాయకుడు, తనకున్న ఆస్తి అంతా పేదలకు పంచిపెట్టేసినటువంటి మహానాయకుడు, నిజాయితీపరుడైన నాయకుడు.
ఒక పార్లమెంటుకి సైకిల్ మీదే వెళ్ళినటువంటి, ఇందాక మా వాడు చెప్పినట్టుగా సైకిల్ మీదే వెళ్ళి 10 మందికి ఆదర్శవంతంగా ఉన్నవాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఒక వెట్టి చాకిరి అనేది దాన్ని నిర్మూలించడానికి నడుం కట్టుకున్నవాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు. అంత గొప్పవారి పేరు మీద ఉన్నటువంటి ఈ సత్కారాన్ని నాకు అందించటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇవి ఇప్పుడు చెప్పిన లక్షణాల్లో ఒక్క లక్షణం కూడా నాకు లేదు. నాకు నాటకం అదొకటే, నటించడం ఒకటే తెలుసు, మిగతాదేం తెలియదు. అయినా సరే నేను ఇక్కడికి వచ్చి పుచ్చలపల్లి సుందరయ్య గారు నడయాడినటువంటి భూమి మీద కాలు పెట్టాను అంటే దానికి కారణం నా స్నేహితుడు సురేష్ బాబు. సురేష్ బాబు ఎంత ఎత్తుకి ఎదిగినా అంత ఒదిగి ఉండే మనిషి. మేమిద్దరం దూరదర్శన్ చేస్తున్న రోజుల్లో నటులం. ఆ ఇది గుర్తుపెట్టుకొని ఇప్పటికీ ఆ స్నేహాన్ని కంటిన్యూ చేస్తాడు. సురేష్ బాబు గురించి చెప్పాలనుకుంటే 2 మాటలు. అంటే ఒకవేళ అతను ఇటు నుంచి వచ్చి మీద టైం అయిపోయిందని చెప్తాడేమో, కొంచెం చూసి నాకు చెప్తూ ఉండండి. నేను ఇటు నుంచి చెప్తాను కదా, ఇటు నుంచి వస్తాడు ఎప్పుడో. అదిగో ఇక్కడే ఉన్నాడు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీరు. అతను ఒక వ్యక్తి కాదండి, ఒక శక్తి. ఒంటి చేత్తు మీద అంతర్జాతీయ నాటకోత్సవాలు జరిపించి, ఒక రష్యా నుంచి, ఒక పోలాండ్ నుంచి మనకి అర్థం కాని భాషను, నాటకాలను తీసుకొచ్చి ఒక గుంటూరులో పెట్టాడంటే ఎంత ఖర్చు పెట్టాడో తెలియదు, ఎవరి నుంచి ఏం తీసుకున్నాడో తెలియదు, వాళ్ళ వేష భాషలు మనకు తెలియవు, వాళ్ళు ఏం తింటారో మనకు తెలియదు, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏమిటో మనకు తెలియదు, వాళ్ళకి సెట్లు ఏం కావాలో మనకు తెలియదు. ఇన్నిటిని ఎలా భరించాడు, ఎలా చేశాడు, ఎలా స్టడీ చేశాడు వాళ్ళందరినీ అనేది ఇప్పటికీ నాకు అర్థం కాని ప్రశ్న. ఒకే ఒక్కడు ముత్తవరపు సురేష్ బాబు. అందరినీ కూడుకొని 70-80 అసోసియేషన్లు ఉంటే అన్నిటినీ కలిపి ఒక తాటి మీదకి తెచ్చి ఒక వేదిక అనేది ఒకటి ప్రారంభించిన వాడు ముత్తవరపు సురేష్ బాబు. చాలా గొప్ప విషయం అండి అది. ఇంతమందిని కలుపుకుపోవటం అనేది గొప్ప విషయం. ఎంతమందో సంపాదిస్తారు డబ్బులు, చాలామంది ఖర్చు పెడతారు, దాన్ని సద్వినియోగం చేయటం అనేది ఒక్క సురేష్ బాబుకి తెలిసింది. అది మనం అతని దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే. ప్రతి వ్యక్తి విజయానికి వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు. ఇది అక్షరాల సురేష్ బాబు నేరట్లో నిజం నిజం నిజం. ఆవిడ సహకారం, ఆవిడ ఇంట్లో సహకారం, ఆయన ఎక్కడో వ్యాపారం మీద తిరుగుతుంటే ఇంట్లో పిల్లల్ని సాకటం, ఇక్కడికి వచ్చి ఇంత మహాసభ జరుగుతుంటే నేనున్నాను నీ కుడి భుజంగా అని చెప్పేసి ఆవిడ వచ్చి చేయటం, ఆ మహాతల్లి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఇకపోతే ఒక చిన్న చెప్పుకొని మానేద్దాం. ఒక్క నిమిషం బాబు. సన్మానాలు చాలామంది చేస్తారు. ఒక సన్మానంలో ఒక కుర్చీ వేసి ఆ మహానుభావుడిని ఎవరినో పిలిచారు. పిలిచి ఫలాని వారికి సన్మానం ఇవాళ ఎంతో గొప్ప పనులు చేశారు, అవి చేశారు, ఇవి చేశారు అని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఈ లోపల ఆయనకి బొట్టు పెట్టారు, ఇలా పొడుగ్గా బొట్టు పెట్టి పక్కన వాడికి శాల్వా తేలేదరా వెతకండి అని శాల్వా కోసం అందరూ వెళ్ళారు. ఈయన ఒక్కడే కూర్చొని ఉన్నాడు. ఈ లోపల ఈయన పని ఏం చేసుకుంటాడు కదా, ఒక క్లిక్ నొక్కాడు. ఆ క్లిక్ దీనికి ఆయన కళ్ళు మూసుకున్నాడు. అంటే ఇప్పుడు చూడండి మీరు, ఒక కుర్చీలో కూర్చొని ఒక నిలువు బెట్టు పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. ఒక దండ వేశారు ఈ లోపల, ఇంకో క్లిక్ కొట్టాడు వాడు. ఈయన కొడుకు అమెరికాలో ఉన్నాడు. ఇది సాయంత్రం, అది పొద్దున. ఇక్కడి నుంచి ఈ పత్రికా విలేకరు ఏం చేశాడు, ఈ ఫోటోని పంపించాడు. ముందు ఇంకా శాలువా రాలేదు, టోపీ రాలేదు, ఏం రాలేదు. అవి వెతుకుతున్నారు. ఇంకా ఈ ఫోటో చూసుకుని ఆడి కొడుకు పంపించారు. కొడుకు చూసుకున్నాడు. అది కొడుకు చూసుకుని మా నాన్నకి ఏమైందో అని ఫోన్లు చేయటం మొదలుపెట్టాడు. మరి సన్మానంలో మాట్లాడేటప్పుడు ఇది సైలెంట్లో ఉంచమని చెప్తారు కదా ముందే సురేష్ బాబు గారు, అందుకని సైలెన్స్లో ఉంచాడు. వాళ్ళ నాన్న మాట్లాడలేదని ఆయన కంగారు. వాళ్ళ చుట్టాలకి ఫోన్ చేస్తాడు, వాళ్ళందరూ ఫోన్ చేస్తారు, ఈయన తీయడు. ఇది సన్మానాల పరిస్థితి. కానీ ఈ రోజున
ఇది ఏమీ లేకుండా ఇంత గొప్పగా ఒక అభిమానాన్ని ప్రదర్శించాడు అంటే, ఇంత గొప్ప సత్కారం చేశాడు అంటే, అందుకనే సన్మానం అంటల్లా, సత్కారం అంటున్నా. ఒక పురస్కారాన్ని అందించాడంటే, ఒక మహానుభావుడి యొక్క పురస్కారాన్ని అందించాడంటే, నీకు జన్మలా రుణపడి ఉంటాను ముత్తవరపు సురేష్ బాబు. నీకు నా స్నేహం నేను బతికున్నంత కాలం కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చిచ్చర పిడుగు గుమ్మడన్న తన యొక్క చిరు సందేశాన్ని అందజేస్తారు. అన్న, అందరికి ఆకలి అవుతుంది, ఫుడ్ వచ్చి ఉంది. ఎన్ని నిమిషాలు ఇచ్చావు నాకు చెప్పు. మహానుభావులు కామిరెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య గారి 23 సంవత్సరాలుగా వారి పేరు మీదుగా నాటకోత్సవాలు చేస్తున్నారు అంటే, సురేష్ బాబు ఆ భావాలన్నీ జీర్ణించుకుని ఆయన ఆదర్శాలన్నింటినీ కూడా ఆచరించేటువంటి విధానంలో ఉన్నాడు కాబట్టి ఆయన పేరు మీద ఇంత గొప్పగా చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అతను ఏం చేసినా కూడా భారీగానే ఉంటుంది. అందుకు మొన్న మనం గుంటూరులో అంతర్జాతీయ కాదు, ప్రపంచ నాటకాల రంగాన్ని తీసుకుని వచ్చారు. నేను 2 నాటకాలు చూశాను, పోలాండ్ వాళ్ళవి, రష్యా వాళ్ళవి 2 నాటకాలు చూశాను సార్. నేను చూడటమే కాదు, థియేటర్ నిండా ఉన్న జనం పిన్ డ్రాప్ సైలెంట్గా చూశారు. అంటే భాష మనకు అర్థం కాకపోయినా వాళ్ళ కదలికలు అది ఇంగ్లీషు సబ్ టైటిల్స్ పెట్టారు వాళ్ళు. దానివల్ల కథ కంప్లీట్గా తెలిసిపోతుంది. వాళ్ళ మూమెంట్, వాళ్ళ నటన, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ ఆ స్టోరీ చెప్పేస్తున్నాయి మనకి. బట్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. నేను ప్రత్యేకంగా వెళ్ళి నేను ఏదో మనకు కొంచెం విదేశాల్లో నాటకాలు చూసిన అలవాటు ఉండటం వలన వాళ్ళని అభినందించి, ఈ మనిషి సామాన్యుడు కాడు, నాటకాలు వేయించటం వేరు, ఇంతమంది ప్రేక్షక దేవుళ్ళను తీసుకొచ్చి చూపించటం వేరు. అందుకు ముత్తవరపు సురేష్ బాబు గారిని మనందరం ఒక్కసారి సప్పట్లతో ఆశీర్వదిద్దాం. మరి అరుణ్ కుమార్ గారు వచ్చి స్వాగతం పలికారు. ఎంత తోడు నీడగా ఉన్నారు. అమ్మాయి కూడా, కుటుంబం అంతా కూడా ఈ కళలకు అంకితం కావటం అనేది జన్మ సుకృతం ఉంటే కానీ, సంస్కారం ఉంటేనే కళలు అబ్బుతాయి. మీరు ఇంతమంది వచ్చి చూస్తున్నారంటే కళ పట్ల ప్రేమ ఉందంటే అంత సంస్కారవంతులు అన్నమాట. ఎందుకంటే ఈ మధ్య సినిమా రంగం ఎంత దరిద్రం అయిపోయిందో మనందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు అవకాశాలు ఇచ్చి నాటకాన్ని మీరు ప్రోత్సహించండి, పని చేయండి అని చెప్పి మమ్మల్ని ఆదేశిస్తూ ఉంటాం. మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. నేను ఇక్కడ ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు, నాకు సినిమాలో ఒకసారి వేషం ఇచ్చారు నాకు. అలాగే మా గోపరాజు రమణ గారు నా శ్రీనాథుడి నాటకంలో మొమ్మకవి పాత్ర ధరిస్తారు. సుబ్బరాయ శర్మ గారు నేను మహామంత్రి తిమ్మరుసు అని ఇంకా చాలా సీరియల్స్లో కూడా చేయటం జరిగింది. జరుగుల రామారావు గారు మాకు ఎంతో కాలమైనటువంటి ఆత్మీయ, ఇటువంటి భేషజం లేనటువంటి నటుడు, దర్శకుడు, రచయిత, ఏమీ కోరుకోడు. మా భూషణ్ గారు ఉన్నాడు, నా కృష్ణ తులాభారం నాటకానికి సెట్ డిజైనర్ అండ్ అన్నీ తానై చూసినటువంటి మా భూషణ్ ఇవాళ తను ఒక ప్రొఫెసర్గా, ఒక ఇన్ఛార్జిగా ఉండటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే వేదిక మీద శర్మ గారు ఇవాళ చూస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్తూ, సన్మానం అంటే ఏదో చేస్తాడు అనుకున్నాను, ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆ ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు నాకు అనిపించింది, పొద్దున ఏదైనా ఒక పద్యం, నేను పద్య నాటకం వాడిని కదా, ఒక పద్యం రాసుకోవాలి అని అనిపించింది. తనకేం చెప్పలా, ఇప్పుడు చెప్పకుండా ఎలా చేశాడో అలాగే నేను చెప్పకుండా రాసుకున్నాను. వద్దు నాయనా, ఎందుకంటే నేనేం పాడతానో నీకు తెలియదు, నువ్వేం వాయిస్తావో నాకు తెలియదు. వద్దు, కాంబినేషన్ ఉంటేనే కానీ ఇవేంటంటే ఇది భాష ఓరియంటెడ్ పద్యాలు ఇవి.
చెలియో చెలకో పద్యం కాదు. ముత్తవరపు వంశ ముద్దు బిడ్డడు సురేషు నాటక రంగంపు నవ్యదీప్తి. ముత్తవరపు వంశ ముద్దు బిడ్డ సురేషు నాటక రంగంపు నవ్యదీప్తి. ఆంజనేయులు నాన్న అమ్మ సుబ్బాయమ్మ ప్రేమ దయల ఉగ్గు పెట్టినారు. ఉగ్గు పోసేటప్పుడే ప్రేమ దయ అనేది పోసేలేదు. ఎంత ప్రేమ ప్రజల పట్ల ఉండదని నా ఉద్దేశం. ఆంజనేయులు తండ్రి అమ్మ సుబ్బాయమ్మ ప్రేమ దయల ఉగ్గు పెట్టినారు. అరుణ కుమారి సహనశీలి భార్యగా కరణేషు మంత్రిగా ఘనత గూర్చి. అరుణ కుమారి సహనశీలి భార్యగా కరణేషు మంత్రిగా ఘనత గూర్చి. బిడ్డ భార్గవి తాను దొడ్డ మనోముతో కళలను ప్రేమించు కరుణశీలి. లేకపోతే అమ్మాయికి ఏంటి చెప్పండి? భార్గవికి ఇంత ప్రేమేంటి, కళలంటే ఏదో పెద్దోళ్ళు పిచ్చోళ్ళు ఏదో చేసుకుంటున్నారులే ఇంటి దగ్గర ఉండొచ్చు. కానీ అందుకని విశ్వరంగస్థలంబుకు వేదికిచ్చి, గుంటూరులో విశ్వరంగ స్థలానికి వేదిక చేశాడు ఆయన. విశ్వరంగస్థలంబుకు వేదికిచ్చి చరిత సృష్టించే గుంటూరు సాక్షితడు. నవ్య నాటక రంగంపు నాయకుడు మలుపు తిప్పాడు నాటక రంగాన్ని. ప్రేక్షక దేవుళ్ళందరినీ కూడా ఈ నాటకాలు బాగుంటాయి, మనం చూడాలి, మనం వెళ్ళాలి అనే కోరికను మళ్ళీ చిగురింపజేసి అతను నవ్య నాటక రంగంపు నాయకుడు ముత్తవరపు సురేషును ఏం చేద్దాం మనం? ప్రస్తుతితో అప్పుడు నాకు పాడుతూనే ఉంటా. అమ్మ అరుడు కుమార్ నువ్వు కూడా వస్తే బాగుంటుంది అమ్మారు. రండి, లేకపోతే పాడుతూనే ఉంటా. అమ్మా భార్గవ రమ్మ నువ్వు కూడా రా. జరిగింది నిజమే చెప్పారు కదా. వాయ్ 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 అది అది ముత్తవరపు సురేషును కుటుంబ సహితముగా ప్రస్తుతితో థ్యాంక్ యూ. ఇది చాలా నాకు దాదాపు నా ఇంట్లో 3-4 వేల మెమెంటోలు ఉండుంటాయి. నందులైతే ఒక 15-16 ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క మెమెంటో చూస్తే దానికే చూడాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది వాటన్నిటినీ డామినేట్ చేసేసింది. ఈయన ఇచ్చినటువంటి సమయం వెళ్ళిపోయింది. అది అలాంటి పనులు చేస్తూ ఉంటాడు. అందుకే ఉగ్గుపాలతో
ప్రేమను రంగరించి వాళ్ళ అమ్మ నాన్న ఉగ్గుపాలతో పెట్టారని నేను కవిత్వంలో రాశాను. సో కాబట్టి నేను నాటకానికి సమయపాలనకి ముఖ్యమైనటువంటి పీట వేస్తాను. ఎందుకంటే నా శ్రీనాథుడి నాటకానికి మోహన్ బాబు గారు 15 నిమిషాలు లేటుగా వచ్చారు. నేను నాటకం ఆపలేదు. నేను వస్తున్నానంటే కూడా ఆపవా అన్నారు. ఆపను సార్, మీకోసం ఆపితే ప్రేక్షకులు 5:30కు వచ్చిన నన్ను తిడతారు అని చెప్పాను. ఆయన కోపగించుకోలా, ₹1,00,000 ఇచ్చి వెళ్ళాడు ఆయన. సో అటువంటి యొక్క చరిత్ర సమయపాలన చూస్తే నాకు చాలా సంతోషం వేసింది. మరి ఎంత మమ్మల్ని మాట్లాడదాక భయంగా ఉంది. టైం అయిపోయింది కాబట్టి, నాటిక ఉంది కాబట్టి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతమంది ప్రేక్షక దేవుళ్ళు వచ్చినందుకు మీ అందరికీ ఎడ్లపాడు ప్రేక్షక దేవుళ్ళు రకరకాల చోట్ల నుంచి వచ్చినంత అందరికీ కూడా శిరస్సు వంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. మిమ్మల్ని పొగిడింది, చప్పట్లు కొట్టండి, మీకు మీరే కొట్టుకోండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి చాలా ఒక మంచి పని చేశారు. మా ఆవిడ చేత డబ్బులు కొంచెం ఎక్కువచ్చినట్టు చేశారు, ఇబ్బంది లేదు నాకు ఎంత ఖర్చు పెట్టినా. ఇప్పుడు థ్యాంక్ యూ అన్న. అతిథులకు జ్ఞాపికలు అందజేస్తారు. మొదటిగా ఎంవిఎస్ శర్మ గారికి పుచ్చలపల్లి కళా నిలయం ప్రధాన కార్యదర్శి ముత్తూరు రామారావు గారు జ్ఞాపకం అందజేస్తారు. రావడన్నేది ముత్తూరు రామారావు ఇక్కడ ఇది తీసుకుని రావణన్న చేతుల మీదుగా ఎంవిఎస్ శర్మ గారికి జ్ఞాపిక. అదేవిధంగా మా రమణన్నకి ముత్తూరు పద్మారావు గారు జ్ఞాపకం అందజేస్తారు. అన్న రాత్రి 12 చెప్పాడు, లేకపోతే ఇంకా బాగా చేయించేవాడిని, ఎందుకంటే నేను. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా సి ఉమామహేశ్వరరావు గారికి జరుగుల శంకర్రావు గారు అందజేస్తారు. జరుగుల శంకర్రావు గారు. అదేవిధంగా ఉదయ పాండురంగారావు గారికి మొదలపాటి మాధవరావు గారు అందజేస్తారు. అదేవిధంగా హెచ్ఓడి థియేటర్ ఆర్ట్స్ ఆచార్య నగర విశ్వవిద్యాలయం నాగభూషణ్ గారికి చెరుకూరి సృజన గారు జ్ఞాపకం అందజేస్తారు. అదేవిధంగా పోపు నాగేశ్వరరావు గారికి షేక్ బాజీ గారు జ్ఞాపకం అందజేస్తారు. షేక్ బాజీ తరఫున సలావుద్దీన్ తనేడు సలావుద్దీన్ అందజేస్తారు. అదేవిధంగా జరుగుల రామారావు గారికి నంబూరు శ్రీనివాసరావు గారు అందజేస్తారు. అదేవిధంగా నూతలపాటి కాళిదాస్ గారికి నూతలపాటి అరుణ్ కుమార్ గారు జ్ఞాపకం అందజేస్తారు. అందరూ క్షమించాలి. ఆ 15 నిమిషాలు ఇంకొక 15 నిమిషాలు తొలి రోజు కాబట్టి
అలా అనుకో మరి. వెయిట్ వెయిట్ వెయిట్, నేను ఎందుకు పిలిచాను అనుకున్నా? ఇప్పుడు నీకు ఇవ్వాలా? ఉండు, మొదట పిలిచావు కదా, పేపర్ చూసి మరీ పిలిచింది, తప్పులు లేకుండా. అరుణ్ కుమార్ గారికి ఇప్పుడు దా అనంతలక్ష్మి దా, మీ అక్కకు నువ్వు ఇద్దుగాను రా. పక్క నుంచో, కొంచెం పక్క జరుగు. సభ ఆహ్వానంగా చూసి చదివింది కాబట్టి ఆమె జ్ఞాపిక. అదేవిధంగా వందన సమర్పణ ఇంకా చేయలేదు, చేయబోతున్న జరుగుల శంకర్రావు గారికి. జరుగుల శంకర్రావు గారు రండి. మీకు ఎవరు కావాలి? మందల ఆయన లేడు, మరి మీ మామ ఎవరిని పిలుద్దాం? నువ్వే కోరుకో, నువ్వే చెప్పు, నువ్వే చెప్పు, ఎవరు ఇవ్వాలి చెప్పు. నీకు అధ్యక్షుడు ఉత్తర సురేష్ బాబు ఇస్తాడు. థ్యాంక్ యూ అండి. వందన సమర్పణ జరుగుల శంకరం బాబు చేస్తాడు. అలా ఈనాటి సభా కార్యక్రమానికి చేసిన అతిథులందరికీ స్వాగతం చెబుతున్నా. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ముత్తవరపు సురేష్ బాబు గారికి, ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గుమ్మడి గోపాలకృష్ణ గారికి, అలాగే ఈనాటి పురస్కార గ్రహీత ఉప్పలూరి సుబ్బరాయ శర్మ గారికి, అలాగే విశిష్ట అతిథి ఎంవిఎస్ శర్మ గారికి, అలాగే ఆత్మీయ అతిథులు శ్రీ ఉమామహేశ్వరరావు గారికి, జరుగుల రామారావు గారికి, శ్రీ గుదే పాండురంగారావు గారికి, శ్రీ నూతలపాటి కాళిదాసు గారికి, శ్రీ ఎల్వి నాగభూషణం గారికి, శ్రీ పోపూరు నాగేశ్వరరావు గారికి అందరికీ కళాభివందనలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని, తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను.